ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు 94:14. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థమును విడనాడువాడు కాడు. హల్లెలూయా, ఆమేన్. ఈ వచనంలో దేవుని యొక్క గొప్ప ప్రేమ ఈరోజు మనం తెలుసుకుందామండి. దేవుడు మనల్ని ఎడబాయువాడు కాడు. ఎడబాటు ఎందుకు వస్తుంది? మనుషుల మధ్య గమనించినట్లయితే ఒకరికి ఒకరు ఏదైనా ఇష్టం లేని పని చేసినా, ఇష్టం లేనటువంటి మాటలు మాట్లాడినా వారి మధ్యలో ఎడబాటు అనేది వస్తుంది. కానీ ఇక్కడ దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే తన ప్రజలను ఎడబాసేవాడు కాడు అని. మరి మనం తప్పులు చేస్తూనే ఉన్నాం. దేవుని ఎదుట ప్రతి క్షణం కూడా మనము ఒప్పుకుంటూ ఉంటే ఆ ఎడబాటు దేవుడు తీసేస్తాను అని చెప్తున్నాడు. మన ఇంట్లో వారితో, మన భాగస్వామితో మనము తప్పు చేసినప్పుడు సారీ అని అడగంగానే ఆ గొడవ అక్కడితో పూర్తయిపోతుంది. మళ్ళీ ప్రేమ మొదలవుతుంది. ఏ బంధమైనా తిరిగి మళ్ళీ చిగురిస్తుంది. ఇక్కడ దేవుడు కూడా మనకి తెలియపరుస్తున్నారు ఈ వచనం ద్వారా, ఆయన మనల్ని ఎడబాయువాడు కాడు అని. మరి మన తప్పుల్ని, మన పాపాలని, దేవుడికి విరుద్ధమైనటువంటి ఎన్నో ఆలోచనల్ని మనం చేసి ఉన్నాం కదా. మరి వాటిని కూడా ప్రతి క్షణం, ప్రతి దినం దేవుని సన్నిధానంలో మనము ఒప్పుకోవాలి. దావీదు మహారాజు ప్రతిరోజు ఒప్పుకున్నాడు. అందుకనే దేవుని యొక్క హృదయానుసారుడు అని పిలిపించుకోగలిగాడు. మరి మనల్ని కూడా దేవుడు ఎడబాయకుండా ఆయన నిత్యము ఆయన రెక్కల క్రింద మనల్ని భద్రపరుస్తూ కాపాడుతూ రావాలి అంటే మనం కూడా ఆయన దగ్గరికి వెళ్ళి, దేవా నన్ను క్షమించు, నా పొరపాట్లను సరిదిద్దుకునే మనసు నాకు ఇవ్వు అని అడగాలి కదా. రెండవదిగా ఆయన మనల్ని తన స్వాస్థము అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. మొదట ఎడబాటును ఇవ్వను అన్నాడు. రెండవదిగా మనల్ని తన స్వాస్థం అంట. స్వాస్థము అంటే ఆస్తి. మన ఆస్తి కొంచెం ఉంటుంది, మన ఇండ్లు, లేదా ఒక్కొక్కసారి మనం ఏమంటాము, నా పిల్లలు నా ఆస్తి అంటాం. ఎందుకంటే మనము మన పిల్లల్ని కన్నాము. మన ప్రాణం, మన యొక్క రక్త మాంసాలతో వారు కలిసి ఉన్నారు కాబట్టి, మనలో ఒక భాగంలాగా ఉన్నారు కాబట్టి మన ఆస్తి అని మన పిల్లల్ని మనం అంటాము. అలాగే మన పెద్దవారు కూడా మనల్ని అలానే అంటారు. మరి ఇక్కడ దేవుడు కూడా మనల్ని తన స్వాస్థము అంటున్నాడు. నిజమే కదా. పాత నిబంధన కావచ్చు, కొత్త నిబంధన కావచ్చు, రెండు నిబంధనల ప్రకారము కూడా మనము ఆయన పిల్లలము, ఆయన యొక్క శరీరంలో నుంచి వచ్చిన వారము అని దేవుని గ్రంథం మనకు రుజువు చేస్తుందండి. దేవుడు తన స్వహస్తాలతో మనల్ని నిర్మించాడు. తన రూపము మనకిచ్చాడు. తన ఊపిరిని మనలో ఊది జీవాత్మను దయచేశాడు. అదేవిధంగా కొత్త నిబంధన ప్రకారము మనము తీసుకుంటే ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగి మనము ఆయనలో పాలిభాగం అయ్యాము. అదేవిధంగా ఆయన తన యొక్క స్వరక్తమును ఇచ్చి దారపోసి మనల్ని కొన్నాడండి. సిలువలో మన కొరకు ప్రాణం పెట్టి రక్తము చిందించినటువంటి మహానుభావుడు, గొప్ప దేవుడు, సృష్టికర్త. కాబట్టి ఆయన కొన్న పిల్లలం మనము. ఆయన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడండి. ఆయన పిల్లలం మనము. ఆయన ఆస్తి మనము. కాబట్టి ఆయన ఆస్తి అయిన మనము ఆయన ఇంటికి కూడా మనము కూడా వారసులం కదా. అంటే పరలోక రాజ్యానికి వారసులమండి. ఎంత గొప్ప చూడండి. మనకే ఎక్కువ ఇచ్చాడు. మనం ఏమీ ఆయనకి ఇచ్చింది లేదు. ఆయనే మనకు ధారాళముగా అన్ని అవకాశాలను ఇస్తూ ఆయన ఇంటికి మనల్ని వారసులని చేస్తున్నాడండి. మీరు నా ఆస్తిపరులు అని చెప్తున్నారు, నా స్వాస్థము అని చెప్తున్నాడు. మూడవదిగా విడనాడువాడు కాడు. హల్లెలూయా. ఎడబాటు, విడవడం. ఎడబాటు అంటే కొంచెం దూరం రావడము. విడవడము అంటే శాశ్వతముగా విడిచిపెట్టేయడము. ఇక నాకు సంబంధం లేదు అని. కానీ ఈ మూడు దేవుడు మన జీవితంలో ఇస్తున్నాడండి. ఎడబాటును ఇవ్వడం లేదు. ఆయన నిత్యము మనతోనే ఉండేలాగా
చేస్తున్నాడు. మనం కూడా నిత్యము ఆయనలో అంటుకట్టబడి ఉండాలి కదా. ఆయన ద్రాక్ష తీగ అయితే మనము గెలల్లాగా ఉండాలి. ఆయన తీగలో మనము అంటుకట్టబడి ఉండాలి. రెండవదిగా ఆయన స్వాస్థము అన్నాడు మనల్ని. ఆయన ఆస్తికర్తలుగా ఆయన ఇంటి పనులు మనం చేయాలి. అంటే ఆయన రాజ్య సువార్తను ప్రకటించాలి, స్థాపించాలి, ఆయన ప్రేమను ఇతరులకి పంచాలి. తర్వాత విడనాడువాడు కాడు అని, ఆయన ఎప్పుడూ మనల్ని విడవలేదండి. ఈ లోకంలో సాతాను ఎవరిని మృంగుదమా అని గర్జించు సింహము వలె నోరు తెరుచుకొని ఉంది. అందులో మనల్ని పడిపోనివ్వకుండా, ఎడబాటు విడవకుండా, ఆయన మనల్ని విడిచిపెట్టకుండా, ఆ గ్యాప్ అనేది మన మధ్యలో, దేవునికి మనకి మధ్యలో రానివ్వకుండా ఆయన తన హస్తాన్ని చాచి మనల్ని పట్టుకొని ఆయన రాజ్యంలోనికి, నిత్య జీవంలోనికి మనల్ని జీవ మార్గంగా మారి నడిపిస్తున్నాడండి. హల్లెలూయా. ఇక్కడ కీర్తనాకారుడు ఈ 94వ కీర్తనలో ఈ మాటను మనం చూసుకుంటే, పైన వచనాలలో దుర్మార్గులు ఎందుకయ్యా ఇంత బాగా వర్ధిల్లుతా ఉన్నారు అనే ఒక బాధను చూపిస్తూ ఉన్నాడు. నిజమే, ఈ లోకంలో కొంతమంది దుర్మార్గపు పనులు చేస్తూ ఉన్నా వారు మాత్రము వర్ధిల్లుతూ ఉంటారు, సంతోషంతో ఉంటారు. దైవభక్తి కలిగి ఇతరులను ప్రేమిస్తూ, గౌరవిస్తూ ఒక పాటు మంచి జీవితంలో జీవించే వారికి కూడా ఒక్కొక్కసారి అనుకోని విధంగా కష్టాలు వస్తూ ఉంటాయి. ఎందుకయ్యా అనేటప్పుడు ఇదిగో ఈ వచనంతో మనల్ని ధైర్యపరుస్తున్నాడండి కీర్తనాకారుడు. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా రాయించినటువంటి మాటలు. ఒకవేళ నిరుత్సాహపడిపోతున్నావా, భయపడుతున్నావా, సాతాను ఉచ్చులో చిక్కుకుపోతాను, నాకు దేవుడి నుంచి దూరమైనట్టు ఉంది అని భయపడుతున్నావా, ఇటువంటి వారికే దేవుడు రాయించిన ఈ గొప్ప మాటను మనము మన జీవితంలో ఈరోజంతా కూడా తలుచుకుంటూ, దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ప్రభువా మీరు విడువడు ఎడబాయుడు అని చెప్పిన దేవుడివి తండ్రి అని కృతజ్ఞతలు తెలుపుకుంటా ఆయనతో కలిసి జీవించాలండి. అదేవిధంగా మనకి పౌలు గారు హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయం 5వ వచనంలో చెప్తారు, నేను నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను, ఎన్నడూను ఎడబాయను అని దేవుని వాక్యాన్ని మనకు అక్కడ తెలియపరుస్తున్నారు. నిజమే కదా, దేవుడు విడువడు, ఎన్నడూను ఎడబాయని దేవుడు. కాబట్టి అటువంటి దేవునితో మనము సత్సంబంధము కలిగి ఉండాలి. రెండవదిగా మనము ద్వితీయోపదేశకాండంలో కూడా 4వ అధ్యాయం 31వ వచనం, ఇది అందరికీ మనకు తెలిసినది. నీ దేవుడైన యెహోవా కారుణ్యము గల దేవుడు, మన మీద కనికరం చూపించే దేవుడండి. ఆయన మన చెయ్యి విడువడు, మనల్ని నాశనానికి చేయడు, నాశనం అయిపోయేలాగా ఆయన చేయడండి. ఆయన కరుణామయుడండి. మనల్ని చెయ్యి పట్టుకొని లేవనెత్తి నడిపించే దేవుడండి. పడిపోయిన చోట తిరిగి లేపి నిలబెడతాడండి. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి సమూయేలు మొదటి గ్రంథంలో మనం గమనిస్తే ఒక మాట, 12వ అధ్యాయము 22వ వచనంలో, యెహోవా మిమ్మును తనకు ప్రజలుగా చేసుకొనుటకు ఇష్టపడేను. హల్లెలూయా. కాబట్టి మనము ఆయన తన మహత్తరమైన నామమును బట్టి తన ప్రజలను విడనాడడు. ఆయన ప్రజలుగా మనల్ని ఎన్నుకున్నాడండి. ఎన్నుకొని ఆయన మనల్ని విడనాడడు. ఎందుకంటే ఆయన మనల్ని ఎన్నుకున్నాడండి. మన ప్రేమను, మన విశ్వాసము, మన గొప్పతనము, మరి మన ప్రార్థన ఇంకేదో కాదు, ఆయన మనల్ని ఎన్నుకున్నాడండి. ఎన్నుకొని తన శాశ్వతమైన ప్రేమను మన మీద కృమ్మరిస్తున్నాడు. చివరిగా ఒక వచనం చూసుకుందామా. రోమీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 2వ వచనంలో, దేవుడు ముందే ఎరిగిన తన ప్రజలను ఆయన విడనాడలేదు. హల్లెలూయా. దేవుడు ముందే ఎరుగున్నాడు. మన స్థితి గతి అన్నీ ఆయనకు తెలుసండి. ఏ విధంగా మనం తప్పు చేస్తాము, దారి తప్పిపోతాము అన్నీ తెలుసు. కానీ తన ప్రజలను మళ్ళా ఎలా తన దగ్గరికి రప్పించగలగాలో కూడా ఆయనకి తెలుసండి. మనకి మానవులుగా దేవుడు మనకి ఒక ఫ్రీడమ్ ఇచ్చాడు. మంచి చెడు రెండూ నేర్పించాడు. ఆయన గ్రంథంలో మనకి రెండూ వివరించాడు. ఏది చేస్తామా, ఏది చేయకూడదా అనేది ఆ బుద్ధి జ్ఞానం కూడా దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క ప్రేమను మనము తెలుసుకుందాము. ఆయన ముందే ఎరిగి తన ప్రజలను
ఆయన విడనాడలేదు. ఆయనకు ముందే తెలుసు మనం ఇలా చేస్తామని. అందుకని ఈ సృష్టి ఆరంభము ముందే ఆయన ఏదేను తోటలోనే గొర్రె పిల్లగా బలి అయ్యాడండి. ఆదాము అవ్వలకి తన యొక్క ఆ గొర్రె అని చర్మాన్ని తీసి ఒక పశువును వధించి వారికి బట్టలు చేసి ఇచ్చాడు. అంటే సింబాలిక్గా మనకు చెప్తున్నాడు. మనము తప్పులు చేస్తాము. 2 దారులు దేవుడు ఆదాము అవ్వకు చూపించాడు. ఈరోజు మనకు కూడా చూపించాడు. అయినా కూడా మనము తప్పు చేశాము. ఇది మంచి దారి అని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. కానీ చెడు దారిలోనే వెళ్తున్నాం. మన పాపాలకు ఆయన ముందే ఎరిగి ఆయన బలి అయ్యాడండి. బలి అయ్యి మనల్ని విడవలేదు, ఎడబాపలేదు. అటువంటి గొప్ప ప్రేమామయుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఏమాత్రము ఎడబాటు ఆయనకి మనకి కలగకుండా నిత్యము ఆయనతో సహవాసము చేస్తూ ముందుకు కొనసాగాలని కోరుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆ రీతిగా నడిపించాలని కోరుకుంటూ దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి మనల్ని ఆశీర్వదించి సమాధానముతో నింపునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, విడువని ఎడబాయని కారుణ్యము గల దేవుడివి తండ్రి, మీకు వందనాలు. స్తోత్రము నాయన, ఎంత గొప్ప దేవుడివి ప్రవ్వా. నీ ప్రేమ ఈ వచనం ద్వారా మాకు చూపించినందుకై మీకు వందనాలు. స్తోత్రము నాయన, మమ్మల్ని మీ స్వాస్థముగా పిలిచినందుకై మీకు వందనాలు తండ్రి. దేవా, ఇదిగో నాయన, ఎవరైతే పొరపాట్లు చేస్తూ మీ మాటను పెడచెవన పెట్టి మీకు దూరం అయిపోతున్నారో అటువంటి వారిని తండ్రి మీ దయగల హస్తాన్ని చాచి వారిని మీ మార్గంలోనికి నడిపించుకోమని మీ నమ్మకమైన హస్తాలకి మమ్మల్ని ఈ ప్రార్థన వింటున్న వారిని అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ చిన్న ప్రార్థన విజ్ఞాపన నజరేయుడు కారుణ్యమూర్తి అయిన యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.